హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి, ఎఫ్టీపీ న్యూస్. వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ మధ్య శ్రీనివాసరావు గారు ఆదేశాల ప్రకారము, అలాగే రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలే రాజేష్ గారు ఆదేశాలు నిమిత్తం ఈరోజు 1949 నవంబర్ 20 రాజ్యాంగ దినోత్సవం ఆమోదించబడినటువంటి రోజు అయినప్పటికీ ఎప్పుడు కూడా మన దేశంలో ఈ ఆనవాయితీగా ఈ రోజు జరుపుకోవడం అనేది లేదు. 2015 అప్పటి ప్రభుత్వం 2015 నవంబర్ 19న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మనకి ఈ నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం ఆమోదించబడినటువంటి రోజుని మనం అందరము జరుపుకోవడం అనేది జరుగుతున్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడిగా ఉండి అనేక మంది విద్యార్థులతో కూడినటువంటి సలహాదారులతో కూడినటువంటి కమిటీ ఏర్పాటు చేసేసి ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం అనేది జరిగింది. అప్పటి నుంచి మనం ఈ 26వ తేదీని రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి దినంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము ప్రతి సంవత్సరము కూడా ఆనవాయితీగా ఈ నవంబర్ 26వ తేదీని ప్రతి గ్రామంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి నివాళులు అర్పించేసి మనం ఈ రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతున్నది. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. ఇలాంటి మోర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను.